నమస్కారం. ఎక్స్‌ప్రెస్ 7 న్యూస్‌కి స్వాగతం. చిత్తూరు నగరపాలక సంస్థ 9వ వార్డు పరిధిలోని గాంధీ నగర్లో సోమవారం లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మరియు కమిషనర్ డాక్టర్ జ. అరుణ, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, స్థానిక నాయకులు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రచారంలో మాట్లాడుతూ ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చే భాగంలో 3 నెలలకు గాను 3,000 మరియు 4,000 కలిపి 7,000 రూపాయలను దాదాపు 16,533 మంది పెన్షన్దారులకు పెన్షన్ అందించడం జరిగింది అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను నెరవేర్చడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందని గురజాల జగన్మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జ. అరుణ తదితరులు పాల్గొన్నారు. మీ అందరి ఆశీస్సులో చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో పెన్షన్లు 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. అలాగే మాట ఇచ్చిన రోజు నుండి ఈ రోజుకి 3 నెలలు కాబట్టి అడిషనల్గా 3,000 రూపాయలు, 4,000 ప్లస్ 3,000 7,000 రూపాయలు ఈరోజు ప్రతి కుటుంబానికి ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టింది. ఇచ్చిన మాట ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం ఏవైతే మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిన ప్రకారం ప్రతి హామీని కూడా నెరవేర్చే భాగంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చిత్తూరు పట్టణంలో 16,533 మంది పెన్షన్ ఖాతాదారులకి 11,50,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఇవాళ ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి నాయకుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు.